పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం అవుతాయని కొల్చారం మెడికల్ ఆఫీసర్ రమేష్, పంచాయతీ కార్యదర్శి అంజయ్యలు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కుల్చారంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం పారిశుధ్య వారోత్సవాలు ప్రారంభించారు. టీంలను ఏర్పాటు చేసి పలు వీధుల్లో నిల్వనీటి ఉండకుండా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వారం రోజులకు ఒకసారి ఇంటిలో నిల్వనీటిని తీసివేసి కుండీలను, పాత టైర్లను తొలగించాలన్నారు. అలాగే ట్యాంకులను శుభ్రపరచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మురుగునీటి కాల్వల్లో, నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేసి తమ దోమల లార్వాలను అభివృద్ధి చెందకుండా చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పరిశుభ్రతతో రోగాలు దూరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆశా కార్యకర్తలు కవిత, రాణి, అంగన్వాడీ సిబ్బంది మేఘమాల, నీరజ, స్వరూప, వర్ణిక, ఐకేపీ వివోఏ సంతోషిని, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి పారిశుద్ధ వారోత్సవాల్లో భాగంగా 1 వీక్ షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆదేశాల మేరకు ప్రతిరోజు ఫ్రైడే పాటించే విధంగా ప్రజలను అవగాహన కల్పించడానికి ఈ రోజు నుంచి మేము ప్రణాళిక రూపొందించినాము. ప్రతి ఇంటికాడ కూడా కాచి వడబోసిన నీళ్ళు గరం చేసి చల్లాల్సిన నీళ్ళని తప్పనిసరి తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరియు దాంతోపాటుగా పరిసరాలను శుభ్రపరచు టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, ప్లాస్టిక్ కానీ ఏమైనా వ్యర్థాలు ఉంటే తీసేసి దూరంగా ఉంచుకోవాలి. అటువంటి తీసేయాలని చెప్పి ప్రజలను కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రజలను సహకరించాలి అని కోరుతున్నాం.